హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరో యున్బాని ఎత్తుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెడుతున్నాడు. మన యున్బా పొజిషన్ కాస్త సీరియస్గా ఉంది. యున్బాకి ఏమైంది అని కజిన్ అడుగుతూ ఉంటే ఇది హార్ట్ అటాక్ అని హీరో అంటూ ఉన్నాడు. ఇదిలా జరిగింది అని అడుగుతూ ఉంటే తన స్పిరిచువల్ పవర్స్ ఓవర్ఫ్లో అయిపోయింది. తన బాడీ కాస్త వీక్గా ఉండడం వల్ల తను దీన్ని మేనేజ్ చేయలేకపోయింది. అందుకే ఇలా జరిగింది అని హీరో అంటూ ఉంటే అలా అయితే తను చనిపోతుందా అని కజిన్ అడుగుతూ లేదు లేదు నేను నీకేమీ కానివ్వను, ఖచ్చితంగా నిన్ను కాపాడడానికి అంకుల్ దగ్గర ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది అనేసి యున్బాని భుజం మీద ఎక్కించుకొని కిందకి వెళ్తూ ఉంటే అంతలో తన కాలు స్లిప్ అయి కింద పడిపోతున్నాడు. కానీ యున్బాని మాత్రం వదలడం లేదు. అంతలో హీరో అక్కడికి వచ్చి కజిన్ దగ్గర నుండి యున్బాని తీసుకుని లోపలికి వెళ్తున్నాడు. ఇక అదే సమయంలో యున్బా వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తున్నాడు. వాళ్ళ వెనకాలే సూహెడ్ వాళ్ళ అసిస్టెంట్ కూడా అక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అక్క అడుగుతూ అయినా నీకు చాలా పవర్స్ ఉన్నాయి, నిన్నెవరు ఇంతగా గాయపరిచారు అని అడుగుతూ ఉంటే వీటన్నిటికీ కారణం ఆ యున్బానే. సడన్ గా తన పవర్స్ అంతా ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. నేను ఆ పవర్స్ ని తట్టుకోలేకపోయాను అని అతను అంటూ ఉంటే కానీ ఆమె స్పిరిచువల్ పవర్స్ ని వాళ్ళ నాన్న చిన్నప్పుడే కత్తిరించేశారు కదా, అయినా తనకి ఎప్పుడు అంత పవర్స్ ఎక్కడి నుండి వచ్చాయి అని అక్క అడుగుతూ ఉంటే మీరు దీని గురించి తెలుసుకోకపోవడమే మంచిది అని అసిస్టెంట్ అంటూ ఉన్నాడు. అది విని అక్క సైలెంట్ అయిపోతూ ఉంది. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ నాన్న బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. తనని కాపాడడానికి మీ దగ్గర ఏదో ఒక మార్గం ఉంటుంది, దాని గురించి కాస్త చెప్పండి, మిగతాదంతా మేం చూసుకుంటాము అని హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోని అడుగుతూ ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో మేము మీకు సహాయం చేయలేకపోతున్నాము అని అసిస్టెంట్ అంటున్నాడు. కజిన్ ఏమో మన హీరోయిన్ పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. నాన్న లోపలికి వచ్చి యున్బా దగ్గర కూర్చుంటున్నాడు. నాన్నని చూడగానే అక్కడున్న వాళ్ళందరికీ ఒక నమ్మకం వస్తూ ఉంది. అంకుల్, మీరు యున్బాని కాపాడడానికి ఖచ్చితంగా ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి ఉంటారు, అదేంటో చెప్పండి అని అందరూ అడుగుతూ ఉంటే నాన్న వాళ్ళ అసిస్టెంట్ ఏమో మాస్టర్, మీరు మీ లైఫ్ స్పాన్ ని తనకిచ్చి తన ప్రాణాన్ని కాపాడబోతున్నారా, దయచేసి అది మాత్రం చేయకండి అని అంటూ ఉన్నాడు. అది విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. మాస్టర్, యున్బాన్ని బ్రతికించాలని మేము కూడా కోరుకుంటున్నాము, కానీ దానికోసం మీరు మీ ప్రాణాల్ని పణంగా పెట్టబోతున్నారా, దయచేసి అలా చేయకండి అనేసి అందరూ మోకాల మీద నిలబడి నాన్నని బ్రతిమలాడుతున్నారు. అది విని నాన్నేమో కానీ ఒక తండ్రిగా తనని కాపాడమే నా బాధ్యత అని అంటూ ఉన్నాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరినీ మాట్లాడనివ్వకుండా నాన్న గట్టిగా అరుస్తూ వాళ్ళందరినీ అక్కడి నుండి బయటకు తరిమేస్తున్నాడు. కజిన్ ఏమో బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఇదంతా నా వల్లే, నేనే తనని కాపాడలేకపోయాను అని ఏడుస్తూ ఉంటే అది చూసి కియాన్ కి చాలా బాధగా ఉంది. నా వల్లే యున్బాకి ఇలా జరిగింది అనేసి కియాన్ కూడా ఏడుస్తూ ఉంది. అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటే హీరోకి చాలా బాధగా ఉంది. తను వెంటనే తన మెడలో ఉన్న ఆ డాలర్ ని బయటకు తీస్తున్నాడు. అది చూసి అసిస్టెంట్ మాస్టర్, ఇది యున్బా యొక్క లాస్ట్ సోల్, అది మీకు చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉన్నాడు. కానీ మన హీరో అదంతా పట్టించుకునేలా లేడు. ఇక అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న యున్బాని బ్రతికించే పనిలో బిజీగా ఉన్నాడు. నాన్న తన పవర్స్ అన్నిటిని యున్బాకి ట్రాన్స్ఫర్ చేయబోతూ ఉంటే అంతలో మన హీరో తన పవర్స్ ని యూజ్ చేసి నాన్నని ఫ్రీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు హీరో నేరుగా యున్బా దగ్గరికి వచ్చి ఇదిగో, ఇది నీ చివరి ఆత్మ, ఇక ఇది మాత్రమే నిన్ను కాపాడగలదు, ఇది ఇంకా ఎప్పటికీ నీతోనే ఉండాలి అనేసి దాన్ని యున్బా చేతిలో పెడుతున్నాడు. ఇక్కడేమో కజిన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి కియాన్ వస్తూ ఉంది. నీకు గాయాలయ్యాయి, కాస్త ఈ మెడిసిన్ వేసుకొని ఇస్తూ ఉంటే లేదు నాకొద్దని కజిన్ అంటున్నాడు. యున్బా ఇంకా కోలుకోలేదు, ఇంకా నేనెలా మెడిసిన్స్ వేసుకోగలను అని కజిన్ అంటూ ఉంటే అది విని కియాన్ కజిన్ కి మెడిసిన్ అప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ కజిన్ తన చేతుల్ని పక్కకు నెట్టేస్తున్నాడు. కియాన్ ఏమో నేను ఎప్పుడు నిన్ను వేస్ట్ అని అంటూ ఉంటాను కదా, కానీ నువ్వు అలా కాదు, నేను మొదట నిన్ను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాను, కానీ నువ్వేమో యున్బాని కాపాడడం కోసము నీ ప్రాణాన్ని పణంగా పెట్టావు, నువ్వు తన కోసం చావడానికి కూడా సిద్ధపడ్డావు అని కియాన్ అంటూ ఉంటే కానీ ఏం లాభము, నేను తనని కాపాడలేకపోయాను అని అంటూ ఉన్నాడు. నువ్వు అతని దగ్గర ఇరుక్కోవడం వల్ల నువ్వు తనని కాపాడలేకపోయావు, నీకు యున్బా మీద ఉన్న ప్రేమనే తనకి నీ మీద కూడా ఉనింది, తను నిన్ను కాపాడడం కోసం అలా చేసింది, ఇందులో ఇద్దరి మీద ఎలాంటి తప్పు లేదు అని కియాన్ అంటూ ఉంది. ఆ మాటలు విన్నాక కజిన్ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడిన హీరోవి, నువ్వు ఇలా బాధపడుతుండడం చూస్తే యున్బా తట్టుకోలేదని అంటూ ఉంది, నువ్వు ఎప్పటి నుండి ఇలా మాట్లాడడం నేర్చుకున్నావని కజిన్ అంటున్నాడు. ఇక్కడేమో నాన్న అన్ఫ్రీజ్ అయిపోతున్నాడు. నాన్న తన పవర్స్ ని యూజ్ చేయడానికి ముందే మన హీరోయిన్ కి మెలకు వస్తూ ఉంది. నాన్న వెంటనే యున్బాని చెక్ చేసి చూస్తున్నాడు. ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే యున్బా చేతిలో ఒక డాలర్ ఉంది. దాన్ని యున్బా గట్టిగా పట్టుకొని ఉంది. నాన్న అదేంటో చూద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ యున్బా దాన్ని గట్టిగా పట్టుకొని
కూర్చొని ఉంది. అంతలో కజిన్ అలానే ఫ్రెండ్స్ అందరూ లోపలికి వస్తున్నారు. యున్బాకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. నేను లోపల ఉన్నప్పుడు ఇక్కడ నేను కాకుండా ఇంకెవరైనా లోపలికి వచ్చారా అని అడుగుతూ ఉంటే, వాళ్ళందరూ ఎవరు రాలేదని అంటూ ఉన్నారు. అది విని నాన్నకి ఏమీ అర్థం కావడం లేదు. యున్బాకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, తను ఆ ప్రమాదాన్ని దాటేసింది అని నాన్న అంటూ ఉంటే, అది విని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు నాన్న కజిన్ తో త్వరగా యున్బాని మన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని చెప్పగానే, అది విని ఓకే చెప్పేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. నాన్న అక్కడున్న స్టూడెంట్స్ కి ఒక పెద్ద పనిని అప్పగిస్తున్నాడు. మీరు వెంటనే అన్ని సెక్టార్స్ కి సమాచారం పంపించండి. తన హార్ట్ ని స్టేబుల్ చేయడం కోసము కావాల్సిన మూలికలన్నింటినీ కనిపెట్టమని చెప్పి అందరికీ చెప్పండి అని చెప్పగానే, అది విని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాన్నేమో యున్బాని చూస్తూ తనిలా సడన్ గా ఎలా రికవర్ కాగలిగింది అని ఆలోచిస్తూ, ఎవరో మనకంటే ఎక్కువ పవర్స్ ఉన్న పర్సన్ తనకి సహాయం చేసి ఉండాలి. ఆ పర్సన్ ఎవరై ఉంటారు అని నాన్న ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో సూహెడ్ తన అసిస్టెంట్ గొంతు పట్టుకొని, నిన్ను యున్బాని పట్టుకొని రమ్మని చెప్పి పంపిస్తే, నువ్వేమో తన స్పిరిచువల్ పవర్స్ అన్నిటిని నాశనం చేసేసి వచ్చావా అని అంటూ క్రూరంగా అతని గొంతు కోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మాస్టర్, ఆమె ఇంకా బ్రతికే ఉంది. తనని క్యూర్ చేయడానికి కావాల్సిన మూలికలన్నీ వెతకమని చెప్పి వాళ్ళ నాన్న అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. కాబట్టి మనకి ఖచ్చితంగా ఇంకొక అవకాశం ఉంది అని అంటూ ఉంటే, అది విని సూహెడ్ అతన్ని వదిలేస్తున్నాడు. మనం వెంటనే యున్బాని కిడ్నాప్ చేసి ఆ మూన్ మౌంటైన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోదామా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తనని అక్కడికి తీసుకొని వెళ్ళేంత వరకైనా తను ప్రాణాలతో ఉంటుందో లేదో కూడా అనుమానంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అని సూహెడ్ అడుగుతూ ఉంటే, వాళ్ళు ఇంకా మూన్ మౌంటైన్ లోనే ఉన్నారని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో అంకుల్ సూ వాళ్ళ నాన్నకి సమాచారం అందుతూ ఉంది. నాన్న ఏమైంది అని అంకుల్ సూ అడుగుతూ ఉంటే, యున్బాకి హార్ట్ అటాక్ వచ్చిందంట, తన పొజిషన్ బాలేదంట అని అంటూ ఉంటే, అది విని అంకుల్ సూ టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా కళ్ళు తెరుస్తూ ఉంది. నేను చివరగా మూన్ మౌంటైన్ లోనే కదా ఉన్నాను, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని యున్బా అడుగుతూ ఉంటే, నువ్వు 7 రోజుల నుండి కోమాలోనే ఉన్నావు, నీకు అదన్నా తెలుసా అని కజిన్ అంటున్నాడు. ఏంటి, నేను 7 రోజులు కోమాలో ఉన్నానా అని షాక్ అయిపోతూ ఉంది. ఇక అదే సమయంలో కియాన్ వాళ్ళ అక్కతో, మాతో ఫైట్ చేసిన అతన్ని నేను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను, కానీ ఎక్కడ చూసానో నాకు సరిగా గుర్తు రావడం లేదు అని కియాన్ అంటూ ఉంటే, అది విని అక్కకి కాస్త కంగారుగా ఉంది. నువ్వే ఆ నగరానికి కొత్తగా వెళ్ళావు, ఇంకా నీకు అక్కడ ఎవరు తెలుసుంటారు, కాబట్టి నీకు అతను ఎవరో తెలిసే అవకాశమే లేదు. పైగా ఆ యున్బా ఎవరెవరితో గొడవ పడిందో ఏమో, వాళ్ళెవరో కరెక్ట్ సమయాన్ని యూజ్ చేసుకొని తనని అటాక్ చేసేశారు. వాళ్ళిద్దరు అందులో ఇరుక్కున్నారు, అందులో ఏ తప్పు లేదు. కానీ వాళ్ళతో నువ్వేం చేస్తున్నావని అడుగుతూ ఉంటే, వాడు ముందే చెప్పాడు మీ అక్క దగ్గరికి వెళ్ళిపో అనేసి, కానీ నేనే వాడి మాటలు వినకుండా వాడి వెనకాలే తిరుగుతూ ఉన్నాను అని అంటూ ఉంటే, అది విని అక్క ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. లేదు లేదు, వాళ్ళిద్దరికి నిజంగానే ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంది అని చెప్పబోయాను అని కియాన్ కవర్ చేసుకుంటూ ఉంది. అంతలో వాళ్ళ నాన్న దగ్గర నుండి అక్కకి మెసేజ్ వస్తూ ఉంది. నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండు అన్నట్టుగా నాన్న మెసేజ్ పంపించినట్టు ఉన్నాడు. అక్క వెంటనే దాన్ని చదివేసి మాయం చేసేస్తూ ఉంది. అక్క, ఆ మెసేజ్ నాన్న దగ్గర నుండే కదా, ఇంతకీ నాన్న ఏమన్నారు అని కియాన్ అడుగుతూ ఉంటే, నీకు ఇక్కడ బోర్ కొట్టడం లేదా, నాన్న నిన్ను ఊరికి రమ్మని చెప్పారని అంటూ ఉంటే, అది కాదక్క, యున్బా నన్ను కాపాడడం కోసము తన ప్రాణాన్ని పణంగా పెట్టింది, తను ఇక్కడ అలా బాధపడుతూ ఉంటే నేను మన ఊరికి ఎలా వెళ్ళగలను అని అంటూ ఉంది. ఇక్కడేమో కజిన్ యున్బాని బాగా తిడుతూ ఉన్నాడు. ఇంకోసారి ఎప్పుడైనా ట్రాప్ సెట్ చేశారని తెలిసి కూడా నువ్వు అక్కడికి వస్తే నేను నిన్ను ఊరికే వదిలిపెట్టానని అంటూ ఉన్నాడు. ఇక అదే సమయంలో యున్బా తన మెడలో ఉన్న డాలర్ ని చూస్తూ ఉంది. ఇది మాస్టర్ది కదా, ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది, మాస్టర్ దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు, అలాంటిది ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది అని యున్బాకి ఏమీ అర్థం కావడం లేదు. అవును, ఇంతకీ మాస్టర్ ఎక్కడికి వెళ్లారు, తను ఎందుకు నన్ను చూడ్డానికి రాలేదు అని యున్బా అడుగుతూ ఉంటే, అది నీకు ఇలా అయినప్పటి నుండి మేము వాళ్ళని చూడలేదు, మేబీ వాళ్ళు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళిపోయారేమో అని అంటూ ఉన్నాడు. అంతలో నాన్న కూడా అక్కడికి వస్తున్నాడు. వచ్చి యున్బా పల్స్ చెక్ చేసి చూస్తూ, పర్లేదు, యున్బా బాగానే రికవర్ అవుతుంది అని అంటూ ఉన్నాడు. నాన్న, అసలు నాకేం ప్రాబ్లం అని యున్బా అడుగుతూ ఉంటే, నీకు ఏ ప్రాబ్లము లేదమ్మా, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు, నీకు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెట్టమని చెప్పి చెప్తానని నాన్న అంటూ ఉంటే, హీరోయిన్ ఏదో చెప్పడానికి వస్తూ ఉంది. అంతలో నాన్న, నాకు టైం అయింది, నేను వెళ్ళాలని అంటూ ఉన్నాడు. కజిన్ కి చెప్పి యున్బాని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. నాన్న అక్కడి నుండి వెళ్ళిపోయాక కజిన్ యున్బాతో, అంకుల్ బాగా మారిపోయారు కదా, మీ నాన్న ఇంతకు ముందులా ఉండి ఉంటే నువ్వు చేసిన పనికి ఈ పాటికి మీ నాన్న కొరడాతో 4 దెబ్బలు పీకేవాడని అంటూ ఉన్నాడు. హీరోయిన్ కి అంతా అర్థమైపోతూ ఉంది. ఇంకెన్ని రోజులు బ్రతుకుతానో ఏమో అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో అంకుల్ సూని చూపిస్తున్నారు. అలా అయితే నువ్వు ఆ స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళబోతున్నావా, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరమని
అని అంటూ ఉంటే యున్బాని కాపాడడం కోసము నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని అంటూ ఉన్నాడు. సరే ఓకే, జాగ్రత్తగా వెళ్ళిరా, నీతో పాటు మన గార్డ్స్ ని కూడా తీసుకుని వెళ్ళని అంటూ ఉన్నాడు. ఇక అదే సమయంలో నాన్న యున్బా కోసం ఏదైనా వంట చేద్దామని చెప్పి కిచెన్ లోకి వెళ్తున్నాడు. అప్పుడు తనకి పాత మెమరీస్ అన్ని గుర్తుకు వస్తున్నాయి. తను ఆ డోర్ ని ఓపెన్ చేయలేకపోతున్నాడు. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, మాస్టర్ మీరేం బాధపడకండి, మనం ఖచ్చితంగా యున్బాని కాపాడుకోగలము. నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంకుల్స్ ఇప్పుడే స్నో మౌంటైన్ దగ్గరికి బయలుదేరారంట అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో యున్బా ఆ డాలర్ ని చూస్తూ, మాస్టర్ మీరు నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారా అని అంటూ ఉంది. అంతలో కియాన్ అక్కడికి వచ్చి యున్బాకి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి, నాకు ఎవరికి రుణపడి ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు, ఇదిగో ఇది మా క్లాన్ లో యూజ్ చేసే స్పెషల్ మెడిసిన్, ఇది అంత ఈజీగా ఎవరికి దొరకదు, నువ్వు నా ప్రాణాలు కాపాడినందుకు దీనికి చెల్లుకు చెల్లు అని కియాన్ అంటూ ఉంటే యున్బా ఆ మెడిసిన్ ని ఓపెన్ చేసి చూస్తూ, నీ ప్రాణాలు కాపాడినందుకు నాకు ఇంత చిన్న గిఫ్ట్ ఇస్తావా, నీ ప్రాణం వాల్యూ ఇంతేనా అని అడుగుతూ ఉంటే, నువ్వు ఓవర్ గా యాక్ట్ చేయకు, నువ్వేం నన్ను కాపాడలేదు, నువ్వు నీ కజిన్ నే కాపాడుకున్నావు, ఆ సమయంలో నేను కూడా బ్రతికి బయటపడ్డాను అని అంటూ ఉంది. ఎప్పటిలాగానే యున్బా కియాన్ ని ఏడిపిస్తూ ఉంటే కియాన్ కి కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు మనకి స్వర్గాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఒక అతను వేగంగా హీరో వాళ్ళ ఆంటీ దగ్గరికి వచ్చి ఏదో ఒక సమాచారం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడేమో హీరో ఒక లోయ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే, మాస్టర్ మీ దగ్గర ఇప్పుడు మీ సోల్ ఫ్రూట్ కూడా లేదు, దయచేసి మీరు దాని లోపలికి వెళ్ళకండి, లోపలికి వెళ్తే మీరు ప్రాణాలతో బయటపడడం చాలా కష్టమని అంటూ ఉన్నాడు. అంతలో ఆంటీ అక్కడికి వస్తూ ఉంది. దయచేసి నన్ను క్షమించండి, నేను తనని కాపాడడం కోసము నా లాస్ట్ సోల్ ని తనకి ఇచ్చేసాను అని అంటూ ఉన్నాడు. భూలోకం నిన్ను బాగా కన్ఫ్యూజ్ చేసినట్టు ఉంది, ఇక నువ్వు చేసింది చాలు, పద ఇంటికి వెళ్దామని అంటూ ఉన్నారు. కానీ మన హీరో వినలాగా లేడు. హీరోయిన్ ని కాపాడడానికి కావలసిన ఐటమ్ అక్కడే ఉన్నట్టు ఉంది, దాన్ని ఎలా అయినా తీసుకుని రావాలి అని అంటూ ఉన్నాడు. అంతలో రాణిగారు అక్కడికి వస్తున్నారు. నువ్వు నీ బాధ్యతని మర్చిపోయావా అని అడుగుతూ ఉంటే హీరో వెంటనే మోకాల మీద నిలబడి క్షమాపణలు చెప్తున్నాడు. నేను దీన్ని ఖచ్చితంగా చేసి తీరాలని అంటూ ఉన్నాడు. భూలోకం మత్తు ఇంకా నిన్ను వదిలినట్టు లేదు, నీకు నేను అది తెలియజేస్తాను అనేసి తన పవర్స్ ని యూజ్ చేస్తూ ఉంది. మన హీరోకి బాగా తన్నులు పడుతున్నాయి. హీరో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ అమ్మకి కూడా కాస్త బాధగానే ఉంది. కానీ అప్పుడు కూడా మన హీరో నేను లోపలికి వెళ్ళాలి, నాకు దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నాడు. అది విని అమ్మ మళ్ళీ తన పవర్స్ ని యూజ్ చేయబోతూ ఉంటే ఆంటీ తనని ఆపుతూ, నేను చెప్పేది ఒకసారి వినండి, తనని లోపలికి వెళ్ళనివ్వండి అని అంటూ ఉంది. అమ్మకి ఇంకేం చెప్పాలో అర్థం కావడం లేదు. హీరో వెంటనే అమ్మకి థ్యాంక్స్ చెప్పేసి తన పవర్స్ ని యూజ్ చేసి ఒక పెద్ద పోర్టల్ ని క్రియేట్ చేసేసి దాని లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఆ ప్లేస్ అంతా ఒకటే ఎడారిలా ఉంది. ఇసుక తుఫాన్లు వీస్తున్నాయి. అందులోకి మన హీరో వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో మన యున్బాకి కొత్త మాస్టర్ ని సెలెక్ట్ చేసినట్టు ఉన్నారు. ఆయన ఇప్పుడు యున్బాకి క్లాస్ చెప్తూ ఉంటే యున్బాకి నిద్ర వస్తూ ఉంది. యున్బా ధ్యాస అంతా మన హీరో మీదనే ఉంది. మన హీరో తనకి క్లాస్ చెప్తున్నట్టుగా తనకి అనిపిస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.